హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కోఆర్డినేషన్ చాప్టర్ చూద్దాము. కోఆర్డినేషన్లో హౌ డస్ అవర్ బాడీ రెస్పాండ్ సో ఫాస్ట్, హౌ డు ప్లాన్స్ రెస్పాండ్ వితౌట్ బ్రెయిన్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం షార్ప్ ఆబ్జెక్ట్ పైన కాలు పెట్టగానే ఇన్స్టెంట్గా మన కాలు అనేది మనం వెనకాలకి తీసేసుకుంటాం. ఇది ఎలా జరుగుతుందంటారు? అలాగే ప్లాంట్ లైట్ వైపు ఎలా తిరుగుతుంది? ఈ వీడియో చూస్తే కోఆర్డినేషన్ చాప్టర్ ఫుల్ క్లారిటీతో అర్థమవుతుంది. ఎగ్జామ్లో 5 to 8 మార్క్స్ అయితే పక్కా. సో టాపిక్లోకి వెళ్ళిపోదామా? వాట్ ఈస్ కోఆర్డినేషన్? కోఆర్డినేషన్ ఈజ్ వర్కింగ్ టుగెదర్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గన్స్ టు ప్రొడ్యూస్ ప్రాపర్ రెస్పాన్స్. కోఆర్డినేషన్ అంటే మన బాడీలో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్ కలిసి పనిచేయడం. సెన్స్ ఆర్గాన్స్, బ్రెయిన్, మజిల్స్ అన్నీ కలిసి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వడం అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. మూమెంట్ ప్లస్ బ్యాలెన్స్ ప్లస్ కోఆర్డినేషన్. సో దీనికి అన్నిటికీ మూడింటికి కలిపి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వాకింగ్, రన్నింగ్, రైటింగ్, డ్రైవింగ్. ఇవన్నీ మనకి వినడానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నాయి, కానీ బ్రెయిన్, నర్వ్స్, మజిల్స్ పర్ఫెక్ట్గా అన్నీ ఒక కోఆర్డినేషన్లో ఉంటేనే మూమెంట్ అనేది స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనం స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ని చూద్దాం. సో స్టిమ్యులస్ అంటే బయట నుంచి వచ్చే చేంజ్, రెస్పాన్స్ అంటే మన బాడీ ఇచ్చే రియాక్షన్. ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే ఎక్కడైనా మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ చేస్తూ మనం హార్న్ వినగానే పక్కకు తప్పుకుంటాం అనమాట. సో హార్న్ వినడము అనేది బయట నుంచి వచ్చిన చేంజ్, పక్కకు జరగడం మనం ఇచ్చే రెస్పాన్స్ అనమాట. సో దాన్నే మనం స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు కోఆర్డినేషన్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. న్యూరాన్ అనేది నర్వస్ సిస్టమ్ బేసిక్ యూనిట్ అనమాట. నిన్న మనం ఎలా అయితే కిడ్నీకి నెఫ్రాన్ అనేది బేసిక్ యూనిట్ అని అనుకున్నామో, న్యూరాన్ అనేది నర్వస్ సిస్టమ్కి బేసిక్ యూనిట్. సో ఇందులో మీకు చాలా పార్ట్స్ ఉంటాయి. డెండ్రైట్, సెల్ బాడీ, యాక్సాన్, మైలిన్ షీత్, సినాప్స్ అని చెప్పి ఇవన్నీ పార్ట్స్ అనమాట. సో డెండ్రైట్స్ వల్ల మనకు సిగ్నల్ అనేది రిసీవ్ అవుతుంది. యాక్సాన్ వచ్చేసి సిగ్నల్ని పంపిస్తుంది. నెక్స్ట్ మైలిన్ షీత్ అనేది ఒక ఫ్యాటీ కవరింగ్ అనమాట, ఒక ఫ్యాటీ లేయర్ లాంటి కవరింగ్. దానివల్ల ఏమవుతుంది అంటే సిగ్నల్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి రిఫ్లెక్స్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, అంటే వచ్చే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం సినాప్స్ అంటే ఏంటో చూద్దాం. రెండు న్యూరాన్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం సినాప్స్ అని అంటాం. ఏదైతే రెండు న్యూరాన్స్ మధ్యలో ఒక జంక్షన్ లాంటిది ఫామ్ అవుతుందో దాన్ని మనం సినాప్స్ అని అంటాం అనమాట. సిగ్నల్ కెమికల్ ఫామ్లో నెక్స్ట్ న్యూరాన్కి వెళ్తుంది, అంటే ఒక్క న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ అనేది కెమికల్ ఫామ్లో వెళ్తుంది. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ నర్వ్స్ని చూద్దాం. సో 3 టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. ఒకటి సెన్సరీ, మోటార్ అండ్ అసోసియేషన్. సెన్సరీ అంటే మెసేజ్ బ్రెయిన్కి పంపించేది, మోటార్ అంటే బ్రెయిన్ నుండి మజిల్స్కి పంపించేది, అసోసియేషన్ అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న కనెక్షన్ని మనం అసోసియేషన్ అని అంటాం. నెక్స్ట్ ఇప్పుడు రిఫ్లెక్స్ యాక్షన్ అంటే మనం ఆలోచించకుండానే జరిగే రెస్పాండ్ అనమాట. ఎగ్జాంపుల్, హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేయంగానే హ్యాండ్ వెనక్కి తీసుకోవడం, అంటే ఇది ఇన్వాలంటరీగా మనకి తెలియకుండానే సడన్గా జరిగిపోయే వాటిని మనం రిఫ్లెక్స్ యాక్షన్స్ కింద చూస్తాం. ఇప్పుడు రిఫ్లెక్స్ ఆర్క్లో సిగ్నల్ డైరెక్ట్ స్పైనల్ కార్డ్ దగ్గర ప్రాసెస్ అవుతుంది, కాబట్టి ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తుంది. అంటే రిసెప్టార్ నుండి సెన్సరీ నర్వ్కి వెళ్తుంది, సెన్సరీ నర్వ్ నుండి స్పైనల్ కార్డ్కి, అక్కడ నుండి మోటార్ నర్వ్కి, తర్వాత ఎఫెక్టార్కి అనమాట. సో కాబట్టి సిగ్నల్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ రెండింటిని కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఇవి మన బాడీ యొక్క కంట్రోల్ సెంటర్. మన బాడీ ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అని కంట్రోల్ చేసేది ఇదే. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ చూద్దాం. పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ వచ్చి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ అనమాట. 3 పార్ట్స్కి డివైడ్ ఉంటుంది. ఫోర్ బ్రెయిన్ని మనం సెరిబ్రమ్ అని అంటాము. సెరిబ్రమ్ మన థింకింగ్ సెంటర్, అంటే మెమొరీ, స్పీచ్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనం బ్రెయిన్ ఫస్ట్ పార్ట్ ఫోర్ బ్రెయిన్ చూద్దాం. ఫోర్ బ్రెయిన్ని సెరిబ్రమ్ అని కూడా అంటాము. సెరిబ్రమ్ మన థింకింగ్ సెంటర్ అనమాట, అంటే మనం మెమొరీ, స్పీచ్ అన్నీ ఇక్కడే కంట్రోల్ చేస్తుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి మిడ్ బ్రెయిన్ని సెరిబెల్లం అని అంటాము. సెరిబెల్లం బాడీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, అంటే వాకింగ్ స్మూత్గా జరగడానికి మనం చేసే అన్ని యాక్టివిటీస్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. థర్డ్ వన్ హిండ్ బ్రెయిన్, దాన్ని మనం మెడ్యులా ఆబ్లాంగేటా అని అంటాము. ఇది హార్ట్ బీట్, బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఇది లైఫ్ సస్టైనింగ్ సెంటర్ అని పిలుస్తాం అనమాట. అంటే మనం పర్మిషన్ లేకుండా మన బాడీకి అవసరమయ్యే అన్ని యాక్టివిటీస్ని, మేజర్ యాక్టివిటీస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో నెక్స్ట్ పార్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో స్పైనల్ కార్డ్ రిఫ్లెక్స్ యాక్షన్స్కి మెయిన్ సెంటర్. నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్,
డార్సల్ రూట్ సెన్సరీ మెసేజెస్ తీసుకుంటుంది, వెంట్రల్ రూట్ మోటార్ ఇన్స్ట్రక్షన్స్ని పంపిస్తుంది అనమాట. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కాకుండా ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది, అంటే భయం వేసినప్పుడు హార్ట్ బీట్ పెరగడము, ఇదే ఆటోనామిక్ ఒక పని అనమాట. సో ఇవన్నీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రిఫ్లెక్స్ యాక్షన్స్ ఇవి కాకుండా మన బాడీని రెగ్యులేట్ చేసేవి హార్మోన్స్ కూడా. నర్వ్సే కాకుండా హార్మోన్స్ కూడా బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే అడ్రనల్ హార్మోన్. దీన్నే మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తాము. అడ్రనల్ అనేది రిలీజ్ అయితే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, ఎనర్జీ కూడా పెరుగుతుంది అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి బాగా భయం వేసినప్పుడు ఈ అడ్రనల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, అందుకే మనకి భయంలో ఉన్నప్పుడు హార్ట్ బీట్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ మెకానిజం. ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ప్రోడక్ట్ కంట్రోల్స్ ఇట్ ఓన్ ప్రొడక్షన్, అంటే మన బాడీలో ఏది ఎక్కువ అవుతుందో చూసుకొని దానికి తగ్గ హార్మోన్ని రిలీజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎక్కువ అయితే మన బాడీ ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది కోఆర్డినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ మనం కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ని చూద్దాం. డూ ప్లాంట్స్ రెస్పాండ్? ప్లాంట్స్కి బ్రెయిన్ లేదు కానీ హార్మోన్స్ ద్వారా రెస్పాన్స్ చేస్తాయి. సో ప్లాంట్లో కొన్ని హార్మోన్స్ అనేవి ఉంటాయి, అవి ఆక్సిన్, గిబ్బర్లిన్, సైటోకెనిన్, ఎథిలిన్, అబ్సిసిక్ యాసిడ్, ఇలాంటివన్నీ హార్మోన్స్ ప్లాంట్లో ఉంటాయి అన్నమాట. సో దీనివల్లే ప్లాంట్లో కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిలిన్ అనేది గ్రోత్ హార్మోన్ ప్లాంట్స్లో, ఇథిలిన్ అనేది ఫ్రూట్ రైపనింగ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీంతోపాటు ఫోటోట్రాపిజం యాక్టివిటీ కూడా జరుగుతుంది, అంటే ప్లాంట్ని ఒక సైడ్ లైట్ దగ్గర పెట్టి చూస్తే మనము కొన్ని రోజుల్లో ఆ ప్లాంట్ అనేది లైట్ వైపు తిరిగి ఉంటుందన్నమాట. సో దీన్నే మనం ఫోటోట్రాపిజం అని అంటాం. ఫోటో అంటే లైట్ వైపు తిరగడాన్ని ఫోటోట్రాపిజం అని అంటాం అన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ జియోట్రాపిజం అంటే సీడ్ని మనం హారిజాంటల్గా భూమి లోపల పెట్టినప్పుడు రూట్స్ అనేవి కిందికి గ్రో అవుతాయి, అంటే భూమి వైపు. జియో అంటే ఏంటి? భూమి వైపు గ్రో అవుతాయి. సో దీన్నే జియోట్రాపిజం అని అంటాం అనమాట. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి హైడ్రోట్రాపిజం అంటే వెట్ సాయిల్లో ఒక సైడ్లో పెట్టి మనం అబ్జర్వ్ చేస్తే రూట్స్ అనేది వాటర్ వైపు పెరుగుతుంది అనమాట. సో దీన్ని హైడ్రోట్రాపిజం అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి థిగ్మోట్రాపిజం అంటే టచ్ రెస్పాన్స్. మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి బఠానీ చెట్టులో టెండ్రిల్స్ అంటే ఇట్లా స్ప్రింగ్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, దాన్ని మనం టచ్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే అవి ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంటాయి అన్నమాట. సో దాన్ని మనం థిగ్మోట్రాపిజం అని అంటాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ నాస్టిక్ మూమెంట్స్ అనేవి మనం జనరల్గా టచ్ మీ నాట్ ప్లాంట్లో చూస్తాము. దాని లీవ్స్ కనుక మనం టచ్ చేసినట్టయితే అవి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి, కాసేపు అయినాక మళ్ళీ నార్మల్ అయిపోతాయి, మళ్ళీ టచ్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. దీన్నే మనం నాస్టిక్ మూమెంట్ అని అంటాం. సో లాస్ట్ దీనివల్ల కంక్లూజన్ ఏంటి అంటే ఈ టాపిక్స్లో ఎగ్జామ్కి న్యూరాన్ డయాగ్రామ్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి విత్ లేబుల్స్. రిఫ్లెక్స్ ఆర్క్ కంపల్సరీ. ప్లాంట్ ట్రాపిజమ్స్ డిఫరెంట్గా క్లియర్గా నేర్చుకోండి. డిఫరెంట్గా అంటే దేని హైడ్రోట్రాపిజం అంటే ఏంటి, జియోట్రాపిజం అంటే ఏంటి అనేది కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోండి. సో ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ అన్నీ మీరు కవర్ చేసినట్టయితే 5 to 8 మార్క్స్ అనేది పక్కా వస్తాయి. అండ్ ఇంకొకటి, అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్వి టాపిక్ కవర్ చేసిన తర్వాత మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏముంది అండ్ అలాగే లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.